తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా నర్సాపురంలో డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 నెలలుగా పట్టణంలో ఎదుర్కొంటున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన స్థలంలో ఆధునిక టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుని నిర్మిస్తామని తెలియజేశారు. నర్సాపురం పట్టణ ప్రజానీకానికి చాలా అత్యంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్య ఏదైనా మన టౌన్లో ఉందంటే అది డంపింగ్ యార్డ్ సమస్య. సుమారుగా 6 నెలల పాటు నర్సాపురం పట్టణ ప్రజానీకం అందరూ కూడా నరకయాతన అనుభవించారంటే అందులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. గుడి, బడి, ఇల్లు, రోడ్డు అన్నటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా చెత్తతో, ఇళ్ళు వాసనతో, దోమంతో నర్సాపురం పట్టణం అంతా కూడా ఏ విధంగా అతి దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగినాయో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి నర్సాపురం ప్రజానీకానికి విముక్తి కలుగజేయాలి. నర్సాపూర్లో ఈ డంపింగ్ యార్డ్ సంస్థకు శాశ్వత పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి కాలంలో దీన్ని చేయడం అనేది అసాధ్యం అయిపోతుంది కనుక సాధ్యం కాదు కనుక తప్పనిసరిగా దీని మీద ఇప్పుడే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకున్నటువంటి ఒక మంచి ఆశయంతో ఒక వారం మ్యాక్సిమం 10 రోజుల లోపల సైట్ నిర్ధారణ చేసి ఆ సైట్లో శాశ్వతంగా చెత్త అక్కడ వేసేటువంటి అధికారికంగా ఫార్మాలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వపరంగా పూర్తి చేయటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి చెత్త అక్కడ వేయడానికి మున్సిపాలిటీ ద్వారా చెత్తను అక్కడ డంప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను కూడా కోరేది ఒకటే, మేము సెలెక్ట్ చేసినటువంటి సైట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయాలన్నా, అనవసరంగా ఏదైనా సంబంధం లేనటువంటి వాళ్ళు అక్కడ నిర్ణయం చేసినటువంటి ప్లేసెస్లో ఎవరన్నా వచ్చి అలజడి చేయాలని చూసినా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటంలో ఎటువంటి సందేహం లేదని తెలియపడుతుంది. ఎందుకంటే మేము చూసేటువంటి సైట్ ఎక్కడ కూడా ఏ ఒక్క ఇంటికి కూడా ఇబ్బంది లేనటువంటి సైట్నే మేము నిర్ణయిస్తాం. మేము నిర్ణయించేటువంటి రోజున కనుక ఎట్టి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. కూటమి ప్రభుత్వం యొక్క స్వార్థమో లేకపోతే కమ్యూనిస్టుల యొక్క స్వార్థమో లేకపోతే మనకు నియోజకవర్గంలో ఇతర పార్టీల యొక్క స్వార్థం ఏమీ లేదు. ఇందులో కేవలం ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సాపురం పట్టణ సంస్థని శాశ్వత పరిష్కారం చేయాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే మిగిలినటువంటి పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పూర్తి సహకారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అనే సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక ఏ విధంగా మేమందరం కూడా ముందుకు సాగుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా సహకారం అందించి తీరాలని సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ. కడప నగరంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధికి ప్రధాన కారణంగా నిలిచారని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 2024వ సంవత్సరము కూటమి ప్రభుత్వము అధికారంలో రావటంతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్పింది. తదనుగుణంగా ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు అలాగనే లోకేష్ గారు వారి కృషితో అనేక భారీ పరిశ్రమలను అలాగనే మధ్యతరగతి ఎంఎస్ఎంఈ పార్కులను కానీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎండుగడ్డ భూములు, ఫ్రాక్షన్ రాజకీయాలు, గొడవలు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఉండేది. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ ప్రాంత అభివృద్ధే ఈ యొక్క రాయలసీమ ప్రాంతము వెనకబడడానికి కారణమైన ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని మట్టుబెట్టడానికి ముందు రాయలసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఉత్పాదక పెరిగితే ఆటోమేటిక్గా ప్రజలు ఈ యొక్క
గొడవల నుంచి బయటకు వస్తారు, రాయలసీమ అభివృద్ధికి ముందుకెళ్తారని చెప్పేసి జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ లాంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి పూర్తి చేసి మన రాయలసీమ లాంటి బంగారు భూములను సారవంతమైన భూములు చేస్తూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ పరిశ్రమలను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమని ప్రోత్సహించి ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా మన రైతుల బిడ్డలు ఇంజనీరింగ్లో చేరి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని వచ్చి లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది యువత అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడున్న వాళ్ళ తండ్రులకి మంచి వసతి సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే మన ప్రాంత అభివృద్ధికి, మన కుటుంబ అభివృద్ధికి ముఖ్యమని సందేశం ఇస్తూ ఈ మధ్యన మన రాయలసీమ ఈ యొక్క రూపును మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్ల రూపాయలని రాయలసీమకి ఇంటిగ్రేటెడ్ రాయలసీమగా అభివృద్ధి చేయడానికి, హార్టికల్చర్ హబ్ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 38 ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే రోజు ఎక్కడెక్కడ శాంక్షన్ అయితే 38 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రారంభాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. జనసేన డీలిమిటేషన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. స్థానికంలో యువ నాయకత్వం బలపడాలని సూచన. ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే పితాని ఆధ్వర్యంలో పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తనకు రాజకీయ భిక్ష పెట్టి మంత్రిని చేసిన వైఎస్ కుటుంబంపైనే చంద్రబాబు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన ధ్వజం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.